ఇక ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఎన్నికల్లోంచి వాటిని తొలగించాలని సూచిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మనుషులు లేదా ఏఐతో హ్యాకింగ్ ముప్పు ఉందని ఎలన్ మస్క్ తేల్చి చెప్పారు. భారత్లో ఈవీఎంలను హ్యాక్ చేయలేరని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేస్తే ఏదైనా హ్యాక్ చేయొచ్చని మస్క్ రీకౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మీద ఏఐతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉందని మస్క్ పేర్కొన్నారు. ఈవీఎంలను తొలగించాలని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ ఎక్స్లో చేసిన ఓ పోస్టుపై ఎలన్ మస్క్ స్పందించారు. ప్యూర్టోరికో ప్రైమరీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి వందలాది ఓటింగ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని రాబర్ట్ ఆరోపించారు. ఈ మేరకు ఒక వార్తా కథనాన్ని ఆయన తన పోస్టుకు జత చేశారు. పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించి ఓట్ల లెక్కను సరిచేయడం జరిగిందని అన్నారు. తమ ప్రతి ఓటు లెక్కించారని, తమ ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని అమెరికా పౌరులు తెలుసుకోగలిగారని పేర్కొన్నారు. ఎలన్ మస్క్ కామెంట్లపై భారత ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవని, వీటికి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లాంటి కనెక్టివిటీ ఏదీ ఉండదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మస్క్ మరోసారి స్పందిస్తూ ఏదైనా హ్యాక్ చేయడం సాధ్యమే అని బదులిచ్చారు.